హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. మీరు ఇక్కడ చూస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాణిజ్య శాస్త్ర విభాగం అంటే బీకామ్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్ అన్నమాట. మోడల్ క్వశ్చన్ పేపర్ ఇది, ఓకేనా. వ్యాపార వ్యవస్థ దీని యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్. ఈ పేపర్ ఇప్పుడు ఇక్కడ చెప్పడానికి కారణం ఏంటంటే మీరు అసలు ఏం చదవాలి, ఏం క్వశ్చన్స్ మీకు ఇంపార్టెంట్, ఏ లెసన్స్లోంచి మీకు క్వశ్చన్ అన్న ఆన్సర్స్ వస్తాయి అనే దాని గురించి మీరు తెలుసుకోవడం కోసమే ఇక్కడ ఈ క్వశ్చన్ పేపర్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మనకి తెలిసినట్టుగానే టైం 3 hours ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 ఉంటాయి. మినిమం మార్క్స్ అంటే మనకి పాస్ మార్క్స్ వచ్చేసి 40 అనమాట, ఓకేనా. 100కి మనకి 40 మార్క్స్ వస్తే మనం పాస్ అవుతాం. ఇక్కడ ఫస్ట్ చూడండి, సెక్షన్ ఏ స్వల్ప సమాధాన ప్రశ్నలు. 5 into 4 20 మార్క్స్ అనమాట. ఇక్కడ మనం 5 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. మొత్తం ఇక్కడ మనకి 10 ప్రశ్నలు ఇచ్చారు, కనపడుతున్నాయి కదా. ఈ 10 ప్రశ్నల్లో ఏవైనా 5 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకి 4 మార్కులు ఉంటాయి అన్నమాట. ఇవి మనకి స్వల్ప సమాధాన ప్రశ్నలు. ఇక్కడ చూడండి ఏమేం ప్రశ్నలు ఇచ్చారో. మొదటి ప్రశ్న, వర్తక అనుషంగికాలు అంటే ఏమిటి? రెండవ ప్రశ్న, వ్యాపార సామాజిక బాధ్యత అంటే ఏమిటి? మూడవ ప్రశ్న, అపరిమిత రుణ బాధ్యత అంటే ఏమిటి? నాలుగవ ప్రశ్న, మౌన నిర్ణీత భాగస్థుడు అంటే ఎవరు? ఐదవ ప్రశ్న, ఆశ్రిత అంటే విశ్వసనీయ డివిడెండ్ను వివరించండి. ఆరవ ప్రశ్న, ఏక వ్యక్తి కంపెనీ చిన్న కంపెనీలను వివరించండి. ఏడవ ప్రశ్న, సంస్థాపనా పత్రాన్ని నిర్వచించండి. ఎనిమిదవ ప్రశ్న, కనీస చందా అంటే ఏమిటి? తొమ్మిదవ ప్రశ్న, స్థూల నికర నిర్వహణ మూలధన భావనలను చర్చించండి. 10వ ప్రశ్న, స్టాక్ ఎక్స్చేంజ్ విధులలో 3 పేర్కొనండి. ఇవన్నీ ఆల్రెడీ మోడల్ పేపర్లో ఉన్న ప్రశ్నల్ని ఇలా చెప్పడం వల్ల మీకు ఏంటి యూజ్ అని చెప్పి మీరు అనుకోవచ్చు. అయితే మీకు ఇప్పటివరకు క్లాసెస్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి, లేదంటే కనీసం మీరు మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి ఇప్పటికే మీరు చదవటం అయితే మొదలుపెట్టుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏవైతే మీకు క్వశ్చన్స్ కనపడుతున్నాయో ఆ క్వశ్చన్స్ ఏ లెసన్లో ఉన్నాయి అనేది ఒక్కొక్కసారి మీరు జాగ్రత్తగా ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ మీకు ఇచ్చిన ప్రతి ప్రశ్న ఎంత ఇంపార్టెంటో ఆ ప్రశ్న ఉన్న పాఠం కూడా అంతే ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనం రెండవ ప్రశ్న చూసినట్లయితే వ్యాపార సామాజిక బాధ్యత అంటే ఏమిటి అని ఇచ్చారు. ఈ ప్రశ్న మీకు ఏ పాఠంలో అయితే ఉంటుందో ఆ పాఠం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆ పాఠంలోంచి ఈ ప్రశ్న రాకపోతే మరొక ప్రశ్న వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. అందుకనే మనకి ఎప్పుడైనా సరే మోడల్ పేపర్ కానీ ప్రీవియస్ పేపర్స్ కానీ ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అందులో ఉన్న ప్రశ్నల్ని యాజ్ ఇట్ ఈస్గా అవే ప్రశ్నలు అంటే కేవలం ఆ ప్రశ్నలకి సమాధానాలు మాత్రమే నేర్చుకోకుండా ఆ ప్రశ్నలు ఏ పాఠంలో ఉన్నాయి, ఏ పాఠంలోంచి ప్రశ్నలు ఎక్కువగా ఇచ్చారు అనేది చూసుకొని ఆ పాఠంలో ఉన్న మిగతా ప్రశ్నల్ని కూడా నేర్చుకుంటే మీరు ఈజీగా పాస్ అవ్వడానికి ఎంతో అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు మిగతా బిట్స్ కూడా సేమ్ అంతేనమాట. ఒకసారి చూద్దాం. మళ్ళీ తర్వాత మనకి సెక్షన్ బికి వచ్చేసేసరికి దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ మనకి 5 into 12 20 మార్కులు ఉన్నాయన్నమాట, ఓకేనా. 20 మార్కులకి మనకి దీర్ఘ సమాధాన ప్రశ్నలు అంటే మనం లాంగ్ ఆన్సర్స్ అంటాం కదా, అవన్నమాట. అయితే ప్రశ్నల మధ్య గల అంతర స్వేచ్ఛను అనుసరించి అన్నింటికీ జవాబులు రాయండి. ప్రతి ప్రశ్నకు 12 మార్కులు. ఇక్కడ ఏంటంటే మనకి ఇంటర్నల్ చాయిస్ ఇచ్చారనమాట, ఓకేనా. అంటే ఇప్పుడు 11లో ఏ అని ఒక ప్రశ్న, బి అని ఒక ప్రశ్న ఇచ్చారు. వాటిలో మీరు ఏ కానీ బి కానీ చూస్ చేసుకొని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. మీరు ప్రశ్న నెంబర్ మాత్రం 11 అనే పెట్టి దాంట్లో మీరు ఏ రాస్తున్నారా బి రాస్తున్నారా అనే దాన్ని మీరు చూస్ చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ ఇచ్చిన అన్ని ప్రశ్నలకు కూడా సేమ్ అదే విధంగా చూస్ చేసుకొని రాయాలన్నమాట. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారో చూద్దాం. వ్యాపార ధ్యేయాలను వివరించండి. మనకి మొదటి పాఠంలోనే ఉంటుంది ప్రశ్న, మొదటి పాఠం కాదు, ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది. వ్యాపార ధ్యేయాలను వివరించండి లేదా వ్యవస్థ స్వరూపాన్ని ఎంపిక చేసుకోవడంలో పరిగణించాల్సిన అంశాలు ఏవి? తర్వాత 12వ ప్రశ్నలోకి వచ్చేసి భాగస్వామ్య వ్యాపారానికి అవిభక్త హిందూ కుటుంబ వ్యాపారానికి మధ్య గల వ్యత్యాసాలను వివరించండి. ఈ ప్రశ్న లేదా సహకార సంఘం అంటే ఏమిటి, దాని లక్షణాలను వివరించండి. ఈ 2 ప్రశ్నల్లోంచి ఏదైనా ఒకటి రాయొచ్చు అనమాట ఎగ్జామ్లో. తర్వాత 13వది జాయింట్ స్టాక్ కంపెనీ పరిచయ పత్రం అంటే ఏమిటి, దానిలో ఉండే విషయాలు ఏవి? లేదా ఇంకొక ప్రశ్న, నిర్వహణ మూలధనాన్ని నిర్వచించి నేటి పరిస్థితులలో కంపెనీని నిర్వహించడంలో దానికి గల ప్రాధాన్యతను చర్చించండి. తర్వాత 14వ ప్రశ్న, ఈక్విటీ వాటాల లాభ నష్టాలను చర్చించండి. లేదా కంపెనీలు కొత్త విత్త సాధనాలను ప్రవేశపెట్టినందుకు దోహదం చేసిన అంశాలను చర్చించండి.
15వది స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఒక జూద వలయం కాబట్టి అది పెట్టుబడి పెట్టే తావు కాదు, చర్చించండి. లేదా కమోడిటీ డెరివేటివ్ అంటే ఏమిటి? కమోడిటీ డెరివేటివ్ మార్కెట్ ఆర్థిక విధులను చర్చించండి. ఇప్పుడు ఇక్కడతో మనకి స్వల్ప సమాధాన ప్రశ్నలు, దీర్ఘ సమాధాన ప్రశ్నలు అయిపోతున్నాయి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు వరకు నేను చెప్పాను కదా, ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ ప్రశ్నలు ఏ పాఠంలో ఉన్నాయో చూసుకొని ఈ ప్రశ్నలతో పాటు ఆ పాఠాన్ని కూడా నేర్చుకోండి. అంటే ఆ పాఠంలో ఉన్న మిగతా ప్రశ్నలు కూడా చదవడానికి ట్రై చేయండి. ఇప్పుడు చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు, మనకి ఛానల్లో కొంతమంది జాయిన్ అవుతూ ఉన్నారు కదా, ప్రతి రోజు ఒక వీడియో పెట్టచ్చు కదా మేడం అని చెప్పేసి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ కోసం జాయిన్ అయ్యారు, ప్రతిరోజు అన్ని సబ్జెక్ట్స్ పెట్టాలంటే కుదరదు కదా. కాబట్టి ఇప్పుడు ఎవరైతే మనకి ఓపెన్ డిగ్రీ వాళ్ళు ఉన్నారో, ఓపెన్ డిగ్రీ బీకామ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు చేయాల్సింది ఏంటంటే అండి, ఇప్పుడు మీకు ఇక్కడ క్వశ్చన్ పేపర్ చూపించాను కదా, ఈ క్వశ్చన్ పేపర్లో ప్రతిరోజు కనీసం ఒక 2 ప్రశ్నలు మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేను చదవమనట్లేదు, నేర్చుకోమని చెప్తున్నాను. నేర్చుకోవడానికి ట్రై చేసి, అంటే ఇప్పుడు చూడండి, ఒకవేళ దీర్ఘ సమాధాన ప్రశ్నలు అనుకుందాం. దీర్ఘ సమాధాన ప్రశ్నల్లో మీరు మొదటి రోజు 11లో ఉన్న, అంటే క్వశ్చన్ నెంబర్ 11లో ఉన్న వ్యాపార ధ్యేయాలను వివరించండి, ఇంకా వ్యవస్థ స్వరూపాన్ని ఎంపిక చేసుకోవడంలో పరిగణించాల్సిన అంశాలు ఏవి? ఈ 2 ప్రశ్నలు ఈరోజు మీరు చదవండి. చదివిన తర్వాత నేర్చుకోవటానికి ట్రై చేయండి. అలా నేర్చుకునే టైంలో మీకు ఏవైనా డౌట్స్ వచ్చినట్లయితే అప్పుడు మీరు మాకు ఈ ప్రశ్న అర్థం కావట్లేదు, మాకు ఇది వివరించండి అని అప్పుడు మీరు కామెంట్ చేయండి. ఆ టైంలో, అంటే దాని తర్వాత నేను ఆ ప్రశ్నని మీకు వివరించి వీడియో తీసి పెడతాను. అంతేగాని మొత్తం అన్ని క్వశ్చన్స్, అన్ని లెసన్స్ చెప్పాలంటే టైం సరిపోదు కదా, కాబట్టి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సి అన్నమాట. సెక్షన్ సిలో మనకి ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ మనకి ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. 20 ప్రశ్నలకి ఒక్కొక్క దానికి 1 మార్కు, 20 మార్కులు మనకి దీని నుంచి కూడా వస్తాయి. ఇక్కడ చూడండి, సృజనాత్మకత వినాశనమే వ్యవస్థాపకుడి విధి అని చెప్పిన వారెవరు? పీటర్ డక్కర్, పియర్ ట్రైడీ, జోసెఫ్ షుంపీటర్, బ్రెయిన్ ముల్రన్. ఇట్లా ప్రతి ప్రశ్నకి కూడా మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారన్నమాట. హిందూ అవిభక్త కుటుంబంలోని సభ్యులను ఏమంటారు? ప్రత్యేకంగా ఉండే భాగస్వామ్యాన్ని పరిమిత భాగస్వామ్యం అంటారు. కింది వాటిలో పరిమిత భాగస్వామ్యానికి చెందనిది ఏది? వ్యాపారాన్ని ప్రారంభించేందుకు కింది వాటిలో దేనికి రిజిస్ట్రేషన్ నిర్బంధం కాదు? కింది క్లాజులలో దేనిని మార్చలేము? కంపెనీల చట్టం 2013 ప్రకారం ప్రైవేటు కంపెనీ వాటాలను బదిలీ చేసేందుకు పట్టే గరిష్ట కాలం? వ్యక్తులకు సంబంధించిన విత్తం, పొదుపు, పెట్టుబడులకు సంబంధించిన సమస్యల చర్చ దేనికి సంబంధించినది? కంపెనీ సేకరించే నిధుల మూలాలలో కింది వాటిలో ఏది సరైనది కాదు? ఎంజే ఫెర్వానీ కమిటీ భారతదేశంలో కొత్త విత్త సాధనాన్ని ప్రవేశపెట్టే సందర్భంలో కింది వాటిలో కంపెనీ జారీ చేసినను ఆ కమిటీ దేనిని సూచించలేదు? మొట్టమొదటగా కొత్త సెక్యూరిటీలను కొనడం, అమ్మడం చేసే మార్కెట్ను ఏమంటారు? తర్వాత ఇక్కడ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చారు, తర్వాత ఖాళీలు, తర్వాత జతపరచడం కూడా ఇచ్చారనమాట. ఖాళీలు కూడా మనకి చూడండి, వ్యాపార సంస్థను నెలకొల్పే ప్రక్రియను డాష్ అంటారు. హిందూ అవిభక్త కుటుంబంలో కర్త రుణ బాధ్యత ఏమిటి? రిజిస్ట్రార్ నుండి కంపెనీ నమోదు పత్రం రాగానే వ్యాపారాన్ని ప్రారంభించే కంపెనీ. విత్త విధి ప్రక్రియ అనేది వ్యాపారం యొక్క నిధుల మరియు డాష్ మరియు చెందినది. ఒక వస్తువు వాణిజ్యపరంగా అమ్మదగినదిగా ఉంటుంది. ఎప్పుడు ఒక వస్తువు డాష్ వాణిజ్యపరంగా అమ్మదగినదిగా ఉంటుంది. వీటి ఆన్సర్స్ ఏవి నేను ఇప్పుడు చెప్పట్లేదు, పాఠాలు చదివేటప్పుడు మీకే అర్థమవుతాయి ఏ పాఠంలోంచి ఏది వస్తుంది అనేది. అండ్ బిట్స్ కోసం అయితే మనకి అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు కానీ, పాఠాలలో ఉండే లాస్ట్లో మనకి ఖాళీలు కానీ, మల్టిపుల్ చాయిస్, జతపరచడాలు ఏవైతే ఉంటాయో మీ పాఠాలలో అవి మాత్రం అన్నీ ఆల్మోస్ట్ చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బిట్స్ ఇవే వస్తాయని మనం చెప్పడానికి అసలు ఛాన్స్ ఉండదు. ఓకేనా? అట్లాగే ఇక్కడ మనకి జతపరచడం కూడా ఇచ్చాడు. వ్యవస్థాపకుడు, మైనర్ భాగస్థుడికి ఉండేది, జీరో కూపన్ బాండ్, ఎన్ఎస్సి, నిఫ్టీ షిఫ్టీ, స్పాట్ ట్రేడింగ్. ఈ సెక్యూరిటీపై వడ్డీ సంచితమై గడువు తేదీన చెల్లించబడుతుంది. ఇండెక్స్ అప్పగించే పద్ధతిపై ఆధారపడినది. రిస్కును భరించేవాడు పరిమిత రుణ బాధ్యత. ఈ విధంగా మనకి జతపరచడం కూడా ఇచ్చారనమాట. మొత్తం మీద మనకి 100 మార్కుల్లో 40 మార్కులు వస్తే మనం పాస్ అవుతాం. ఆ 40 మార్కులను ఈజీగా తెచ్చుకోవాలంటే నేను చెప్పిందే పని. ఓకేనా? ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.
నేను చెప్పిన విషయం మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చదవండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.